యంగ్ ఏజ్లో ఎస్పెషలీ ఈ హార్ట్ అటాక్స్ రావటం అనేది ఎందుకు జరుగుతుంది? 5 years, 6 years, 7 years, 16 years. యా, సో 5 years, 6 years, 7 years అన్నారు కదా, ఆ ఏజ్లో వచ్చేది హార్ట్ అటాక్ అవ్వకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. హార్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, టకయాసు ఆర్థరైటిస్ అని. ఏంటంటే వాటికి కొరనరీస్, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, కొరనరీ ఆర్థరైటిస్, ఆల్ ఆఫ్ ఇట్ వి డిస్కస్డ్. కొరనరీస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆరిజిన్ దగ్గర వాటికి సిగ్నిఫికెంట్ నారోయింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అండర్లయింగ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఆర్టరీ ఇన్ఫ్లమేషన్. బాడీలో ఉన్న అన్ని ఆర్టరీస్ ఇన్ఫ్లేమ్డ్ ఉంటాయి అన్నమాట. సో సిగ్నిఫికెంట్ నారోయింగ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టకయాసుస్ ఆర్థరైటిస్. సో టకయాసు ఆర్థరైటిస్ కిడ్స్లో వచ్చేది, మోస్ట్ కామన్గా వచ్చేది ఇది టకయాసుస్ ఆర్థరైటిస్. అంటే కిడ్స్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే ఇవే రీజన్స్. It can be either Takayasu arthritis or there is another disease called Kawasaki disease. Strange names, but yes, these diseases exist where children can also have heart attack. చిన్న పిల్లలకి వచ్చే గుండె జబ్బులు వేరే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్, కానీ వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ రావచ్చు ఈ జబ్బుల వల్ల. టకయాసు ఆర్థరైటిస్ కానీ, కావసాకి డిసీజ్, ఇట్లాంటి ఫ్యాన్సీ డిసీజెస్ కొన్ని. జస్ట్ ఎక్కడ అంటే అవి ఆర్టరీస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో, ఆరిజిన్ అవుతాయో, అక్కడి నుంచి బ్లాక్ ఉంటుంది వాళ్ళకి. అంటే మై యంగెస్ట్ పేషెంట్ హూ హ్యాడ్ అ హార్ట్ అటాక్ వాజ్ 6 years. మీరు అన్నట్టు వాళ్ళకి ఏంటి అంటే ఆ డిసీజ్ని ట్రీట్ చేసినా మళ్ళీ మళ్ళీ నారోయింగ్ వస్తుంది. ఎందుకంటారు మ్యామ్? దోస్ ఆర్ కాల్డ్ ఎస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. అంటే హెరిడిటీయా? పార్ట్లీ ఎస్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. యూజువల్గా వీళ్ళకి డబుల్ హిట్స్ ఉంటాయన్నమాట. అంటే స్ట్రాంగ్ జీన్స్ ప్లస్ కాంపౌండింగ్ టు దాట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్. ఓకే, సో డబుల్ హిట్ హైపోథసిస్ అంటాం. సో 2-3 ఇన్సల్ట్స్ వల్ల దే విల్ హ్యావ్ దిస్. అండ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అంటే టిపికలీ దే హ్యావ్ మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్. మోర్ దెన్ హార్ట్, అదర్ ఆర్గన్స్ విల్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ చిల్డ్రన్ కెన్ హ్యావ్. మీ యంగెస్ట్ పేషెంట్ 6 years ట్రీట్ చేశారన్నారు. అంటే హౌ, అంటే తను చాలా సీరియస్ కండిషన్లో వచ్చారా పేషెంట్? ఇట్స్ ఆల్మోస్ట్ 80-90% బ్లాక్ ఇన్ ద ఆరిజిన్. అంటే ఎక్కడైతే ఆర్టరీ బిగిన్ అవుతుందో ఆ ఏరియాలో, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్ వేర్ దే గెట్ ఇన్వాల్వ్. ప్లస్ అక్కడ ఒక దగ్గరే కాకుండా బాడీలో మల్టిపుల్ ఏరియాస్లో వాళ్ళకి నారోయింగ్ ఉంటుంది. యా, వాళ్ళ అంటే దే కమ్ విత్ టిపికలీ విత్ వెరీ హై బ్లడ్ ప్రెషర్స్, వెరీ యంగ్ ఏజ్. చిన్నపిల్లలకి ఎందుకంటే ఆర్టరీస్ నారో అయిపోయాయి కదా. లాస్ట్ టైం మనం బీపీ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఆర్టరీస్ నారో అయిపోయినందుకు బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి. టిపికల్గా వాళ్ళ ప్రెజెంటేషన్స్ హైపర్ టెన్షన్ ప్రెజెంటేషన్. యా, వెరీ రేర్లీ దే కెన్ ప్రెజెంట్ విత్ హార్ట్ అటాక్ ఆల్సో, కంప్లీట్ హార్ట్ అటాక్ ఆల్సో. ఎస్, డిఫికల్ట్ టు ట్రీట్ దీస్ చిల్డ్రన్. అండ్ మీరు అడిగినట్టు 16 years, 17 yearsలో అయితే వాళ్ళకి ఇట్ కెన్ స్టిల్ బి కొరనరీ ఆర్టరీ డిసీజ్. అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల అవ్వచ్చు, ఆర్ హెవీ స్మోకర్స్. స్మోకింగ్ వల్ల కొంచెం కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉన్న ఆర్టరీలో టేర్ అయిపోయి సడన్గా ప్లాక్ రప్చర్ అంటాం. కంప్లీట్గా సడన్గా ఆర్టరీ క్లోజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్. అండ్ ఆ డిస్టల్ సర్క్యులేషన్కి బ్లడ్ సప్లై ఉండక మసిల్ డెత్ అవుతుంది. సో హార్ట్ అటాక్ ఇన్ 16-17 years could still be because of coronary artery disease. However, again, Takayasu, Kawasaki can still be present in those individuals. Coronary artery disease, most common smoking or drug abusers, most common. Yes, nevertheless to mention, COVID also. COVID appudu kuda koncham thrombogenic potential unnappudu, the youngest we treated with COVID related heart attack is 18 years. Yeah, so these are the ante koncham regular ga kaani causes ivi, but things to remember, at least to know. ఎస్, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎంతవరకు? అంటే ఈ పిల్లలకి జనరల్గా ప్యాకేజ్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, టూ మచ్ ఆఫ్ స్వీట్స్ ఆర్ సాల్ట్స్. మీరు బీపీ అన్నారు, ఐ కుడ్ రిలేట్ టు సాల్ట్ ఇంటేక్. ఏమో మరి ఎందుకు కరెక్ట్ టూ మచ్ ఆఫ్ సాల్ట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ కూడా. ఎస్, కిడ్స్కి కొరనరీ ఆర్టరీ డిసీజ్ బికాస్ ఆఫ్ దిస్ డయట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్సెస్ సాల్ట్ అండ్ ఆల్. అది మేనిఫెస్టేషన్ లేటర్ ఏజెస్లో ఉంటుంది, నాట్ యాజ్ యంగ్. 5-6 yearsకి కొరనరీ ఆర్టరీ డిసీజ్ వెరీ 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 లెస్ అన్లైక్లీ. ఎస్, ఈ హ్యాబిట్స్ వల్ల దే విల్ హ్యావ్ ఇంప్లికేషన్స్, బట్ ఇన్ ద ఫ్యూచర్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇంప్లికేషన్స్. చైల్డ్హుడ్ ఒబిసిటీ, చైల్డ్హుడ్ డయాబెటీస్, వాళ్ళకి తొందరగా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్, ఇవి వెరీ కామన్. ఎస్, అంటే ఇందులో సిమ్టమ్స్ ఏం కనిపించవు కదండి, అంటే నేను అనుకోవటం బట్టి. అంటే చిన్న పిల్లలకి వచ్చే ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇవి కనపడతాయి. ఓ, ఏం సిమ్టమ్స్ ఉంటాయి పిల్లల్లో హార్ట్ అటాక్ కి? అంటే కిడ్స్ కి హార్ట్ అటాక్ అని కాదు, హార్ట్ కి రిలేటెడ్ ఇష్యూస్.
Yeah. If we talk about children and heart diseases, first thing we will talk is about congenital heart diseases. By birth వచ్చే జబ్బులు, పుట్టుకతోనే కొన్ని గుండె జబ్బులు వస్తాయి కదా. సో అది దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు నో. కొన్ని కంజనైటల్ హార్ట్ డిసీజ్ వేర్ సైనోసిస్, బ్లూ బేబీస్ అంటాం కదా. అవును. అంటే దే ఆర్ వాళ్ళకి ఏంటంటే హార్ట్లో మొత్తం కలిసిపోయి వాల్ ఉండదు, సో కలిసిపోయి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ అంటే బాడీ మొత్తం వాళ్ళకి ఇంప్యూర్ బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇంప్యూర్ బ్లడ్ ఈస్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్, సో దే కాస్ట్ బ్లూ. స్కిన్ అంతా బ్లూయిష్ డిస్కలరేషన్, వీ కాల్ దెమ్ యాజ్ బ్లూ బేబీస్. పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది కొంతమందికి దే విల్ నీడ్ అంటే డే 1 సర్జరీస్, డే 1 బార్న్ అంటే ఫస్ట్ డే బేబీస్ కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కంపాటబిలిటీ ఉండదు, లైఫ్తో కంపాటబిలిటీ ఉండదు, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిసీజ్ దే విల్ హ్యావ్. కొంతమందికి కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత పోస్ట్పోన్ చేసి కూడా చేయొచ్చు. బ్లూ బేబీస్కి, సైనోటిక్ బేబీస్, బ్లూ బేబీస్కి చేయొచ్చు. నాట్ ఆల్ డిసీజెస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ఆన్ ద డే 1 ఆఫ్ బర్త్. కొన్ని డిసీజెస్ మాత్రం కంపాటబిలిటీ ఉండదు లైఫ్తో, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి వీ కెన్ పుష్ ఫ్యూ ఇయర్స్, ఎందుకంటే కొంచెం అడిక్వేట్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత బేబీస్కి చేస్తే రికవరీ ఈజీ ఉంటుంది. సో అట్లా పోస్ట్పోన్ చేయగలిగిన సర్జరీస్ లేటర్ డేట్ చేసుకోవచ్చు. ఒక దట్ ఈస్ కాల్డ్ ఎ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్, స్లైట్లీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్ బట్ ఈజీ టు నో ఈస్ బ్లూ బేబీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ సైనోటిక్ హార్ట్ డిసీజ్ 1. 2 ఏసైనోటిక్ అంటే బ్లూ డిస్కలరేషన్ ఉండదు, కాకపోతే ఇంటర్మిక్సింగ్ ఉంటుంది. షంట్స్ అంటాం, హోల్స్ అంటాం కదా. అవును. హోల్స్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆర్టరీస్ ఉంటాయి, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. పైన 2 చేంబర్స్ గదుల్ని ఏట్రియా అంటారు, లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం. కింద లోవర్ చేంబర్స్ని లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అంటాం. సో ఈ రూమ్స్ మధ్యలో డిఫెక్ట్ ఉండొచ్చు. దేర్ విల్ బి అ స్మాల్ హోల్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏవి కెనాల్ డిఫెక్ట్ ఆర్ ఇంకొకటి పీడీ అని ఉంటుంది. సో దీస్ ఆర్ హోల్స్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. అవి లార్జ్ షంట్స్ అయితే అంటే పెద్ద హోల్స్ అయితే ఎర్లియస్ట్గా అడ్రస్ చేయాలి. చిన్న హోల్స్ అయితే డివైస్తో క్లోజ్ చేయొచ్చు. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ థెరపీస్ అని డిస్కస్ చేసాం కదా, వేర్ వీ డోంట్ హ్యావ్ టు కట్ ఓపెన్ ద చెస్ట్. కాల్ నుంచి చేస్తాం ఆ ప్రొసీజర్స్. కాల్ నుంచి చిన్న డివైస్తో ఆ హోల్ని క్లోజ్ చేస్తాం. కానీ ఇట్లాంటప్పుడు పిల్లలకి రెగ్యులర్ లైఫ్ స్టైల్ పాసిబుల్ అంటారా? అంటే పరిగెత్తటం, ఆడుకోవటం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అగైన్. ఇప్పుడు చైల్డ్హుడ్ అంటే సైనోటిక్ ఇది కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనుకున్నాం కదా. సివియర్ ఫార్మ్ ఆఫ్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ దే విల్ చిన్నప్పటి నుంచే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానీ, బరువు పెరగకపోవడం, పాలు తాగడానికి కూడా ఇబ్బంది పడతారు, ఊరికే లంగ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా అది వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఈజ్ ఓన్లీ 1 స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. మనం పిల్లల్లో హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఇస్ ఓన్లీ 1 స్పెక్ట్రమ్ అండ్ 1 బిగ్ మేజర్ స్పెక్ట్రమ్. అది ఒకటి. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ చిల్డ్రన్. ఇది కాకుండా పుట్టుకతో రాకున్నా కానీ మజిల్ వీక్నెస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల మజిల్ వీక్నెస్ ఉండొచ్చు, ఆర్ జెనెటిక్ రీజన్స్ వల్ల మసిల్ వీక్నెస్ ఉండొచ్చు. దే ఆర్ కాల్డ్ ఎస్ కార్డియోమయోపతీస్. మసిల్ వీక్నెస్ వల్ల దే గో ఇన్ టు రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, దట్ ఈస్ 1 స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. ఇందాక మనము హార్ట్ అటాక్స్ అనుకున్నాం, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీ ఆల్రెడీ డిస్కస్డ్ కావసాకి అండ్ టాకయాసు ఆర్థరైటిస్. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అరిథ్మియాస్. కొన్ని వాళ్ళకి అబ్నార్మల్ పాత్వేస్ ఉంటాయి. హార్ట్లో కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది, ఇట్స్ లైక్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. దిస్ ఆల్సో వీ డిస్కస్డ్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంటుంది కదా, అంటే హార్ట్ ఒక రిథమిక్ ఫ్యాషన్లో పనిచేయడానికి ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అబ్నార్మాలిటీ వల్ల సడన్గా హార్ట్ రేట్ 300-600 టైమ్స్ కూడా జంప్ అవుతుంది. సో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ అంటాం. అట్లాంటి పేషెంట్స్, అట్లాంటి చిల్డ్రన్ దే హ్యావ్ దీస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ presentations. So these are the wide spectrum of diseases that we can see in children.